ఆ మూడు కూడా చాలా శక్తివంతమైనటువంటి బీజాక్షరములతో ఉన్నటువంటి మంత్రముల కంటే కూడా ఈ సృష్టిలో ఆ మూడు దివ్యమైనటువంటి మంత్రాలు చాలా శక్తివంతమైనటువంటివి. అవి ఏమిటి అంటే నేను చెప్పిన తర్వాత ఇవేనా అని మీరు అనుకుంటారు. వాటిని ఉపాసన చేసి అనుష్ఠానం చేసిన వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితములు ఉంటాయి. ఏమిటయ్యా అంటే పంచాక్షరి, అష్టాక్షరి, తారక మంత్రము అంటాం. పంచాక్షరి అంటే నమశివాయ. చాలామంది నమశివాయ పెద్ద మంత్రమా స్వామి అంటారు. చాలా పెద్ద మంత్రం. ఆ పంచాక్షరిలో 5 అక్షరములకు కూడా చాలా శక్తివంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి నమశివాయ అనేటువంటి దాన్ని మనస్ఫూర్తిగా స్మరణ చేస్తూ ఉండాలి. అట్లాగే నమో నారాయణాయ, శరీరానికి సంబంధించిన ఏ బాధలైనా సరే, కష్టాలైనా సరే అష్టాక్షరి జపం చేయడం వలన తొలగిపోతాయి అంటారు. నమో నారాయణాయ. ఇంకా తారక మంత్రం శ్రీరామాయ. శ్రీరామ, రామ అనేటువంటి ఆ 2 అక్షరాలు కూడా చాలా శక్తివంతమైనటువంటి అక్షరములు. వాటికి చాలా శక్తి ఉంది. ఎలాగా అంటే మీరు నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరిని చూసినట్లయితే నారాయణాయ అని చూస్తే ఆ నామస్మరణలో రా అనేటువంటి అక్షరం ఉంటుంది. ఆ రా అనేటువంటి అక్షరాన్ని తీసేస్తే మనకు ఆ మంత్రము నమో నయనాయ అంటే నా నయనాయ, కళ్ళు లేనటువంటి వాడిగా ఆ శబ్దానికి అర్థం వస్తుంది. అంటే ఆ ఒక్క అక్షరం తీసేయడం వల్ల ఆ మంత్రానికి దృష్టికి లేనంత విలువ లేకుండా పోతుంది. అట్లాగే నమశివాయ అంట, మకారం అంట. ఈ మకారాన్ని తీసేసినట్లయితే నశివాయ, శివుడే లేడు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. కాబట్టి అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం, ఈ రెండిటిలో ఉండేటువంటి అక్షరాలు రామ, శ్రీరామ. అందుకే తారక మంత్రం చాలా శక్తివంతమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది అని చెప్తూ ఉంటాం. కాబట్టి శ్రీరామ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ ఈ యొక్క కళ్యాణాన్ని మీరు తిలకించండి. ముందుగా పుణ్యావాచన మంత్రాలు చెప్పడం జరుగుతుంది. అవి శ్రద్ధగా అందరూ వినండి. పుణ్యాహ వాచనము అంటే మనకు అనేకమైనటువంటి దినచర్యలో భాగంగా మనం అనేక రకాలైనటువంటి జ్ఞానతో అజ్ఞానదోష తెలిసి తెలియక చాలా పాపాలు చేస్తూ ఉంటాం. అది ఆహార పానీయాల విషయాల్లో కావచ్చు, దృష్టి రీత్యా కావచ్చు, మనసులో కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, అనేకమైనటువంటి దోషాలు చేస్తూ ఉంటాం. కాబట్టి భగవంతుని దగ్గరికి వచ్చేటప్పటికి నిర్మలమైనటువంటి మనసుతో చేయాలి, శుద్ధిగా చేయాలి. కాబట్టి దాన్ని చేకూర్చడానికి మనం పుణ్యాహవాచనం అనేటువంటి మంత్రాలు చెప్పడం జరుగుతుంది. అందరూ శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఓం ఇమం మేవన శృధి అవ్యా మధ్యాజమడియా త్వామసురాదిగే ఓం వాస్తో శ్రీయాని స్వాంసా వేషోనమీవో భవానః యత్వేమహే ప్రతిదన్నో జసస్వసన్న ఏతద్విపదేశమితి తష్పదే బ్రహ్మ విజ్ఞానం పరం పురస్తాద్ విజీవత సరుజో వేన ఆవహ సభుజ్ఞయా ఉపమాస్య విష్టాశతస్యో నిమసతస్యోవహ ఓం భద్రం కన్నేరు శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షమృజత్రాః శితేరంగే దృష్టివాంసస్తినోభిః విసేమ దేవైదుం విదాయుః స్వస్తిన ఇంద్రోర్ధస్రవాః స్వస్నః పూషా విశ్వవేదాః స్వస్నస్తార్షవతిష్ఠినేమిః స్వస్తినో బృహస్పతిర్దధాతు ద్రవినోదా ద్రవినసస్తురస్య ద్రవినోదా సర్వస్య ప్రియం దద ద్రవినోదా వీరవతే మిషన్నః ద్రవినోదా రాసతి దీర్ఘమాయుః సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవిధోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ సవితాను సవతు సర్వతాత్ సవితానో రాసతాం దీర్ఘమాయుః నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుష్యామేత్యగ్రే భాగం దేవేభ్యో దదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః ఆపవున్నంతు జీవసే దీర్ఘాయస్వాయ వర్చసే యస్వాదాకీరి నామన్యమానో మత్యం మత్యోజోహవీమి జాతవేదోషో అస్మాసు దేశి ప్రజాభిరజ్ఞే అమృతత్వమస్యాం యస్మై రఘుం సుకృతే జాతవేదౌ లోకమగ్నే సునవస్యోనం అశ్వినగుం సపుత్రం వీరవంతం గోమంతగుం వయం నుసతే స్వస్తి. ఓం పుణ్యాహం దీర్ఘమాయురుష్టు శిరస్సభిమంత్ర శివాపస్సంతు సోమనస్యమస్తు అక్షరంచారిష్టంచాస్తు అర్చత ప్రార్చత ప్రియమేధాసోర్చత అత్యంత పుత్రకా పూర్ణ దుర్దర్శత అర్చత ప్రార్చత శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు
వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శుభం కర్మాస్తు కర్మ సముద్ధిరస్తు శాస్త్ర సముద్ధిరస్తు పుత్ర సముద్ధిరస్తు ధనధాన్య సముద్రస్తు ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసనమస్తు యత్పాపం తత్ప్రతితమస్తు యశ్రేష్ఠృస్తు శుక్రాంగారక బుధ బృహస్పతి శనిశ్చ రాహు గౌత సోమసహిత ఆదిత్య పురోగాః సర్వే గ్రహాః ప్రియంతాం శుభాని వర్ధంతాం శివావనవస్సంతు శివావౌషధయः సంతు శివావనస్పతయः సంతు అహోరాత్రే శివే స్యాతాం ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు ఉత్తరోత్తరాః మహాభివృద్ధిరస్తు ఉత్తరోత్తరా శుభాక్రియా సంపద్యంతాం అనే రెండు చేతులతో నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చెప్పేటువంటి దేవత నామములు చెప్తూ ఉన్నారు. ఎవరయ్యా ఈ దేవతలు అంటే, మనకు కంటికి కనపడకుండా మన చుట్టూ ఉండి నిత్యం మనం ఏమి చేస్తున్నామనేటువంటి విషయాన్ని పైకి పరబ్రహ్మ స్వరూపానికి రిపోర్ట్ అందించే వాళ్ళు వీళ్ళే. చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఒక్కళ్ళుగా ఉండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా సరే ఎవరికి తెలుసు, నా ఇష్టం నేను ఏమైనా చేస్తాను అని చాలా భ్రమలో ఉంటారు. చాలా తప్పు. మనల్ని నిత్యం గమనించే వాళ్ళు ఈ సృష్టిలో చాలామంది ఉన్నారు. వాళ్ళు చూసి మనం పాపం చేస్తున్నామా పుణ్యము చేస్తున్నామా ఏ రకంగా మనం జీవిస్తున్నామనేటువంటి విషయాన్ని ఆ భగవంతునికి అందిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కళ్ళు ఉన్నా, సమాజంలో ఉన్నా, కుటుంబ సభ్యులతో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మనం ధర్మ ప్రవర్తన ఎప్పుడూ కూడా విడనాడకూడదు, అసత్యాన్ని పలుకోకూడదు. వీలైనంత వరకు మనం భగవన్నామ స్మరణలోనే ఏవైనా సరే పనులు చేసుకుంటూ ధర్మ ప్రవృత్తిగా మనం జీవనాన్ని గడపాలి. కాబట్టి అటువంటి దేవతలు ఎవరయ్యా అంటే, ఓం అగ్నిపూర్వా విశ్వే దేవా ప్రియంతాం మాతరః మరుద్గణా ప్రియంతాం శ్రీ విష్ణు